ప్రాణ, ఆత్మ, శరీరాలతో దేవుడు మనల్ని తయారు చేశాడు. మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మన ప్రాథమిక బాధ్యత ఏంటంటే, మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునితో సహవాసము చేయగలిగే, కమ్యూనికేట్ చేయగలిగే స్థితిలో, అటువంటి పవిత్రతలో ఉంచుకోవాలి. దాని కొరకు పాత నిబంధన గ్రంథములో ఆజ్ఞలు, కట్టడలు, విధులు దేవుడు అనుగ్రహించాడు. మిగతా వాటినన్నిటినీ ఇచ్చాడు. ప్రవక్తలనిచ్చాడు, యాజకులనిచ్చాడు, రాజులనిచ్చాడు, వారి ఆధ్యాత్మిక జీవితాలు చూడటానికి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకు దేవుడు ఏమిచ్చాడు? నంబర్ 1, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తములో మనల్ని కడిగి శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో బలులనిచ్చాడు, అర్పణలనిచ్చాడు. వారికి దేవుని సన్నిధిలోనికి వచ్చి మరలా తిరిగి తమ జీవితాలు బాగు చేసుకునే కృప ఇచ్చాడు. మనకైతే మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం.